విజయనగరం జిల్లా మెంటాడ మండలం జాయితి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి మన్యపురి ప్రసాద్ 18 ఓట్లు రాగా 12 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. 24 మంది మెంబర్లు ఉండగా 6 వైసీపీకి 6 మంది అభ్యర్థికి ఓట్లు వేసినట్లు హెడ్ మాస్టర్ పొట్ట రామారావు తెలిపారు. ఈ ఎన్నికల్లో సోమల భాగ్యలక్ష్మి వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జ్ కేబీవి శ్రీనివాసరావు, ఎలక్షన్ అబ్జర్వర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల చైర్మన్ గా పోటీలో మణిపురి ప్రసాద్ గారు ఒకరు ఉన్నారు, రెండో వ్యక్తి బాల కన్ననాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం సీక్రెట్ ఓటింగ్ పద్ధతి కాబట్టి ఆ సీక్రెట్ ఓటింగ్ పద్ధతి ఎలా ఉంటుందంటే మనిషికి ఒక స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్ మీద మనకి పోటీలో ఉన్న ఇద్దరు పేర్లు కూడా రాస్తాం. కన్నుతో టిక్ పెట్టేసి అది మట్టు పెట్టేసి మనం ఇచ్చినట్లయితే అన్ని కూడా మరలా గుర్తించేసి ఎవరికి తెలియకుండా ఒక్కొక్క స్లిప్ తీసి ఎవరికి వచ్చిందో చెప్తాం, ఓటుగా నోట్ చేస్తాం. ఆ ఇద్దరులోని మెజారిటీ సభ్యులు చెప్తానండి. మీ పేరు చెప్పండి. పేరు నేను సోమల సోమల భాగ్యలక్ష్మి అనబడి నేను కమిటీ చైర్పర్సన్ గా మీరు వైస్ చైర్పర్సన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా మీరు తీసుకోండి రా. అలాగా ఇప్పుడు ఆ ముఖ్యమైన నాయకులు అసలు కనిపించట్లేదు పాఠశాలకి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయాలు నేను కొన్ని రాశాను, చెప్తానవి అవి వినండి. ఇంకా మనకి ఏమైనా ఇంకా సమస్యలు ఉంటే నెక్స్ట్ సమావేశంలో వాటిని చేర్చుకుందాం. అవి పూర్తి చేయడానికి మనం ప్రయత్నం మనం చేద్దాం. 8వ తేదీ 8వ నెల 2024 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నిక కాబడిన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయిన మణిపురి ప్రసాద్ గారి అధ్యక్షతన మొదటి పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశంలో కింద కనబడిన అంశాలపైన చర్చించి ఆమోదించడమైంది. మొదటి పాయింట్, బడిగీడి పిల్లలందరినీ బడిలో చేర్పించుట. బడిగీడి పిల్లలు ఎవరు కూడా ఊర్లో ఉండకూడదు, స్కూల్లోనే ఉండాలి. ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ ఎక్కడో దగ్గర, మన స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, వేరే స్కూల్ కావచ్చు, ఎక్కడో దగ్గర చదువుతూ ఉండాలి తప్ప ఏ తరగతిలోనూ కూడా ఎక్కడ కూడా చదవకుండా ఖాళీగా ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు మీ దృష్టికి మీ ఆవాస ప్రాంతంలో మీరు సర్వే చేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని మనం మోటివేట్ చేసి అక్కడ చేర్పించాలి. అది మొట్టమొదటి మనం చేయాల్సిన పని. రెండో పాయింట్, పిల్లలు క్రమం తప్పకుండా హాజరు కావాలి. పాఠశాలకి రెగ్యులర్గా ఎవరైతే స్కూల్కి వస్తారో వాళ్ళకే చదువు వస్తుంది. రెగ్యులర్గా రాకుండా వారానికి 2 రోజులు రావడం, 2 రోజులు మానేయడం చేస్తుంటే వాళ్ళు మీరు చదువు కష్టం రావడం. ఎందుకంటే ఈ రోజు చెప్పిన మాట రేపు చెప్పరు కదా టీచర్స్. అదే మేము పిల్లలు కూడా చెప్తున్నాం, మీరు ఎప్పుడూ ఆప్షన్ అవ్వకండి. మేము ఆప్షన్ చేయడం పర్వాలేదు, టీచర్స్ ఏదో పని మీద సెలవు పెట్టడం తప్పలేదు, పిల్లలు మాత్రం